కేటీఆర్ గారికి మైండ్ తొప్పింది. కేటీఆర్ గారు త్వరలో ఎర్రగడ్డ పిచ్చి ఆసుపత్రిలో చేరడం ఖాయం. కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న ప్రజాదరణను చూసి కేటీఆర్ గారికి ఏం చేయాలో ఓర్వలేక తన నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఈ మధ్యన ఇంకో పంచాయతీ మొదలైంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ చెల్లెగారు కూడా నిన్న శాసన మండలిలో రాజీనామా చేసిన క్రమంలో నేను ఆస్తుల కోసం కాదు, మా మధ్య గొడవ జరిగింది, ఆత్మగౌరవం కోసం అని చెప్పి ఆమె రాజీనామా చేసి, దయచేసి అధ్యక్ష 4 నెలలు అయింది ఇప్పటికే నేను రాజీనామా చేసి, నా రాజీనామా పత్రాన్ని ఆమోదించాలని కూడా కవిత గారు నిన్ననే శాసనమండలిలో చెప్పడం జరిగింది. దీన్ని బట్టి మీకు అర్థం కావట్లేదా? కన్నతల్లికి తిండి పెట్టినోడు పినతల్లికి బంగారు గాజు చేపిస్తానంట. సొంత చెల్లెలినే వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ నాయకులతో ఇష్టం వచ్చినట్టు అడ్డగోలుగా తీర్చిస్తున్నారు వాళ్ళు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ పట్టించుకున్నప్పుడు, కేటీఆర్ గారు హరీష్ రావు గారే పట్టించుకున్నప్పుడు ఇంకా తెలంగాణ సమాజాన్ని వీళ్ళు ఎట్లా ఉద్ధరిస్తారండి? కేటీఆర్ గారు దయచేసి తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. నిన్న కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ తోలు చేస్తాడనే వాళ్ళు భయపడి అసెంబ్లీ సమావేశాలను బాయ్కాట్ చేసి సభ నుంచి ఈ సమావేశాలకు హాజరు కావమని బయటికి వెళ్ళిపోయారు. మైక్ ఇవ్వలేదనే కాదు వాళ్ళది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎక్కడ వారి పాలబూరి రంగారెడ్డి ఎత్తిపోతల పథకం గురించి వాళ్ళ అవినీతి అక్రమాలను బయటికి తీస్తారని కానీ కేసీఆర్ గారు ఎందుకు హాజరు కాలేదండి? మరి శాసనసభకి వచ్చి తోలు తీస్తాం, బట్టలు తీస్తామని ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు అన్నారు కదా, మరి ఎందుకు ఆయన హాజరు కాలేదంటే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు, శాశ్వతంగా చెప్పారు. ఏం చెప్పారు? 22 పంప్ హౌజులు జూరాల దగ్గర కడితే 22 పంప్ హౌజులు 4 లిఫ్టులు ఉంటాయని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు శాసనసభలో. ఇట్లా కడితే వాళ్ళకి ఎలాంటి కమిషన్ రావని చెప్పి శ్రీశైలానికి తరలించారు. అక్కడ కడితే ప్రాజెక్టులు ఏదో దాని కమిషన్లు, ప్రాజెక్టు నిర్మాణం ఏం పెంచి కమిషన్లు దండుకోవాలని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అతడి స్టోర్ కూడా చెప్పారు సినిమాల్లో, ఒక్కొక్కడికి ఒక్కొక్క క్రైమ్ చేసే విధానం ఉంటుంది అని చెప్పి. దానివల్ల వీళ్ళు ఏ విధంగా ప్రాజెక్ట్ అచ్చరవేయని చెప్పి దండుకోవాలని చూశారే కేసీఆర్ గారు. ఈ విధంగా తెలంగాణ సంపదను దోచుకున్నారని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా ప్రకటించడం జరిగింది. కవిత కొత్త పార్టీ వల్ల లాభం జరుగుతుందా లేదా అనేది తెలంగాణ ప్రజలు నిర్ణయిస్తారు. ఎందుకంటే ఆవిడ ఏ విధంగా ప్రజల్లోకి వెళ్తుంది, ఏ ఎజెండా పెట్టుకొని వెళ్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్ 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడే ఆవిడ ఇవన్నీ చూస్తూనే కూర్చున్నది. మరి వాళ్ళ పార్టీ చేసే తప్పిదాల్ని అప్పుడు మాట్లాడని కవిత గారు ఇప్పుడు సొంత పార్టీ పెట్టి మాట్లాడతారని ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తారు? దయచేసి మీరే చెప్పాలి. మీడియా ప్రతినిధి నేనే కోరుతున్నా. అధికారంలో ఉన్నప్పుడే ప్రశ్నించలేదు ఆవిడ, ఇప్పుడు ఎంపీగా ఉన్నారు ఆవిడ, ఎమ్మెల్సీగా చేసారు. ఇప్పుడు ఏదో వాళ్ళు కావాలని చెప్పి వాళ్ళు పట్టించుకోవాలని చెప్పి వాళ్ళ అన్ననే తన మీద అపన్నాలు మోపుతున్నారని తెలిసే పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చారు. మరి అధికారంలో ఉన్నప్పుడే తెలంగాణ ప్రజలకు వాళ్ళకు మద్దతుగా నిలవని కవిత గారు మరి ఇప్పుడు సొంత అజెండాతో ఏ విధంగా ప్రజల్లోకి వెళ్తారు అనేది ప్రజలు నిర్ణయిస్తారు. మా కాంగ్రెస్ పార్టీకి అయితే సంబంధం లేదు, ప్రజలు నిర్ణయిస్తారు వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది. కవిత మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎవరి జెండా ఎగిరిందో తెలంగాణ వ్యాప్తంగా చూసింది. దాదాపు 8,000 గ్రామ పంచాయతీలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం జరిగింది. రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ సత్తా చూపిస్తాం. రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, మేయర్ పీఠను దక్కించుకోబోతుంది. అట్లాగే ఈ ఏడాది జరిగే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీనే విజయడంగా మోగిస్తుందనడానికి ఇదే నిదర్శనం. కేటీఆర్ గారి అవివేకానికి నిదర్శనం అనే ఈ మాటలు. కేటీఆర్ గారి స్వగ్రామం కొండారెడ్డిపల్లి దగ్గర ఉన్న తాండ్రా గ్రామంలో చదివిండు. తాండ్రా గ్రామాన్ని 5 కోట్ల నిధులు వెచ్చించి హై స్కూల్ను డెవలప్ చేస్తున్నారు అనే విషయాన్ని కూడా మీ మీడియా పత్రికలే రాసినాయి. మరి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చదువుకున్నట్ట చదువుకోలేట? దయచేసి మీ మీడియా ప్రతినిధులు కేటీఆర్ గారిని ప్రశ్నించాలని నేను కోరుచున్నాను. Subscribe us and press the bell icon for more interesting updates.